స్పెషల్ నమస్తే టు మా సందీప్ గారు. వనపర్తి జిల్లా గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజల్లో ఆందోళనలు నివృత్తి చేయడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తుల సమక్షంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సత్యశీలారెడ్డి తెలియజేశారు, ఇక రైతులు భయపడాల్సిన అవసరం లేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతం, భూములకు సరైన పరిహారం, అలాగే నీటి పూర్తి పంటకు కూడా ప్రణాళికలు పనిచేస్తుంది. ఇక నిర్మాణం రాజకీయ కక్షల వల్ల కాదు, ప్రజల అభిష్టం మేరకు జరుగుతుందని తెలిపారు. ఇరవై రిజర్వాయర్లు 6 రిజర్వాయర్లు మన వనపర్తి కాన్స్టిట్యున్సీ లో మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను 2460 కోట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు 2019-20లో మంజూరు చేసింది. మళ్ళీ ఆ రోజు కొన్ని టెండర్లు అయినాయి, గొల్లపల్లి రిజర్వాయర్ టెండర్ కాలే. మళ్ళీ ఆ రోజుల్లో ప్రభుత్వం చేపట్టలేదు. రొటీన్లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 2023 ఎండింగ్లో. రొటీన్ భాగంగా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రిజర్వాయర్ గురించి ప్రభుత్వం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పినారు. లెఫ్ట్ కి టర్న్ తీసుకొని విలేజ్